10 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఏ విధంగా ఉంది? సూపర్ 6 చెప్పారు కదా. అద్వైతంగా ఉంది. అంతా అద్వైతంగా ఉంది. ఏం బాగోలేదు. ఆరోగ్యం కూడా తీసేసాడు రాత్రి. ఒక్క పథకం అమలు చేయలేదు. సూపర్ 6 అనేది లేదు, ఏమీ లేదు. అమ్మఒడి లేదు. ప్రతి పథకం నిర్యోగం చేశారు. అసలు ప్రభుత్వమే బాగోలేదు. అంటే 40 సంవత్సరాల అనుభవం ఉంది కదా, సంపద సృష్టిస్తా అని చెప్పి. ఏ సంపద కాదు, అప్పులు సృష్టించాడు. అప్పులు జనాన్ని ఎత్తి మీద అప్పులు సృష్టించాడు. వేల కోట్లు తీసుకుని ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు, పెన్షన్లు కూడా తీసేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చి పెన్షన్లు తీసేస్తున్నారు. ప్రతి ఇది చాలా దారుణంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్లో మాట్లాడుతూ వైసీపీలకు ఒక పని కూడా చేయొద్దు అన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి తేడా ఏంటి? బ్రహ్మాండంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. మళ్ళీ జగనన్న వస్తేనే మళ్ళీ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశాడు జనాన్ని. ఏం చేయలేదు, సోమరిపోతులు చేయలా. లేని వాళ్ళని ఆదుకున్నాడు, అద్దుకున్నాడు, నోటికి అన్నం మొత్తం తినిపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు లేని వాళ్ళకి పేదరికాన్ని పోగొట్టాడు. అది అంటే రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట వైసీపీ. ఎవడో భయపడ్డావు, ఎవడో రెడ్ బుక్ అంటే ఏమన్నా తలకొట్టి మొలేస్తారేంటి? ఎవడు భయపడతాడు? నేను అసలు లెక్కే చేయను, నేను ఎవరు లెక్క చేయను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కానీ ఉండ ఈ నా గుండెలో ఈ పక్క రాజశేఖర రెడ్డి గారు, ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఏ నరం కోసినా వైసీపీ అంటది. దీంట్లో వైసీపీ అని కొట్టుకున్నది నరం. పవన్ కళ్యాణ్ మేమే 15 సంవత్సరాలు ఉంటాము. పవన్ కళ్యాణ్ కాదు, డబ్బా కళ్యాణం. పవన్ కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ డోలు మోగిస్తాక పవన్ కళ్యాణ్ ఏదో దేవుళ్ళ మీద అన్యాయాలు అబండాలు ఏంటాయి. జగన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంత నిజాయితీగా ఉంది, ఎంత నీతిగా చేసింది అనేది ఈరోజు కూడా ప్రజలందరికీ తెలుసు. అది మళ్ళీ వస్తారంటారు ఆయన. ఎవరో కొట్టి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా కాదు, అసలు పోటీయే ఉండదు. ఇది ఎవరితో వెళ్ళిపోతాడు, తట్టబట్ట చదువుకుని మళ్ళీ ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం. అంటే ఏం చేస్తారు మీరు గెలిస్తే? మేము గెలిస్తే అన్నీ లాక్కొస్తాం, అన్నీ తాళాలు వేస్తాం, లోపల తెంగి తాళాలు వేసి బిగిస్తాం. మళ్ళీ గెలుస్తారంటారు మీరు? గ్యారెంటీ. అసలు మాకు తిరుగులేదు ఈసారి. తొడకొట్టి మీద వేస్తా. మామూలుగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆదర్శవంతుడు, ఆదర్శమూర్తి.